వెల్కమ్ టు సుష్మా ఆకాష్. ఇప్పుడు మనం జర్మనీలో బస్సులో ఎలా ట్రావెల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి అన్న ఫస్ట్ మనకు బస్ స్టాప్ తెలియాలి. ఫస్ట్ మనం దానికి ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే ఉన్నామో దానికి నియర్ బై ఎనీ హెచ్ రిలేటెడ్ బోర్డు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే అది బస్ స్టాప్, హెచ్ రిప్రజెంట్ ఇక్కడ బస్ స్టాప్ అని. సో ఇక్కడ జర్మనీలో బస్ స్టాప్ని ఏమంటారంటే బస్ బానాఫ్ అంటారు. ఇక్కడ మనకి బస్ స్టాప్లోనే బస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. లైక్ బస్ టైమింగ్స్, ఏ బస్సెస్ ఇక్కడికి వస్తాయి, బస్ ఇన్ఫర్మేషన్ అండ్ రూట్. ఆర్ మనం బస్ ఇన్ఫర్మేషన్ని మనం మొబైల్ యాప్స్ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టికెట్స్ని కూడా 2 వేస్లో తీసుకోవచ్చు. ఎయిదర్ మనం మొబైల్ యాప్స్ నుంచి అయినా బస్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఫిజికల్గా కూడా తీసుకోవచ్చు. అంటే మనం టికెట్ మనీ డ్రైవర్కి పే చేస్తే మనకి డ్రైవర్ టికెట్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ బస్సెస్లో అనౌన్స్మెంట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ స్టాప్ ఏంటి అని బస్సులో మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ బస్, అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పలేను. అండ్ ఇక్కడ బస్ స్టాప్లో మనం నెక్స్ట్ దిగబోయే బస్ స్టాప్ దిగాలి అంటే ఇక్కడ మనకి బస్లోనే స్టాప్ బటన్స్ ఉంటాయి. సో అది మనం ప్రెస్ చేస్తే డ్రైవర్కి ఇంటిమేట్ అవుతుంది. సో అప్పుడు మన నెక్స్ట్ స్టాప్లో మన బస్ అనేది స్టాప్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సాటర్డే బస్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ సిటీస్ అండ్ జోన్స్. ఇక్కడ మోస్ట్లీ అందరికీ కార్సే ఉంటాయి కాబట్టి వన్ డే అన్న కార్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి అని. సో మోస్ట్లీ సాటర్డేస్ బస్ టికెట్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు మోర్ అబౌట్ జర్మనీ ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఇంకా జర్మనీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.